హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. నేను కూడా చాలా బాగున్నా. అండ్ మా బుడ్డోడు కూడా చాలా చాలా బాగున్నాడు. ఈ వీడియోకి యాక్చువల్లీ ప్రాపర్ ఇంట్రడక్షన్ లేదనమాట. సో ఆల్ ఆఫ్ ది సడన్ థింగ్స్ అయిపోయాయి యాక్చువల్గా. సో అందుకే ఒక ప్రాపర్ ఇంట్రో పెట్టి స్టార్ట్ చేద్దాం అనిపించింది. అండ్ వీడియో కూడా ప్రాపర్ వేలో ఉండదు. అండ్ ప్లీజ్ అడ్జస్ట్ అయిపోండి ఈ ఒక్క వీడియోకి. పోర్ట్రేట్లో తీసాం కాబట్టి ఈ వీడియో పెట్టాలా వద్దా అని కన్ఫ్యూజన్లో ఉండే. బట్ చాలా మంది యూట్యూబ్లో నన్ను అడుగుతున్నారు బేబీ హోమ్ కమింగ్ వీడియో కోసం మేము వెయిటింగ్ అని. సో వాళ్ళందరి కోసమే స్పెషల్లీ ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు వరకు నా వీడియోస్ అన్ని చూసేవాళ్ళు నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇంకా ది బెస్ట్ వీడియోస్ ఆర్ కమింగ్ సూన్ అనమాట. నేను కూడా చాలా ఎక్సైటెడ్ ఉన్నాను అవన్నీ పోస్ట్ చేయడానికి. మోస్ట్లీ ట్రై చేస్తున్నాను వీక్లీ 1 వీడియో అప్లోడ్ చేయడానికి. బట్ నెక్స్ట్ వీక్ నుంచి వీక్లీ 2 వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. ది బెస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఆర్ కమింగ్ సూన్. అండ్ బేబీ రిలేటెడ్ కానీ ఫ్యాషన్ రిలేటెడ్ కానీ ఎవ్రీథింగ్. నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్ని చిన్న బేబీతో చూస్తారనమాట. మీరు చాలా ఎక్సైటెడ్ ఉన్నా నేనైతే మీ అందరితో నా బేబీ రొటీన్స్ అన్ని షేర్ చేసుకోవడానికి. వీడియో అయితే హోమ్ కమింగ్ ది చూసేసేయండి. ఇంకా నాకు మిమ్మల్ని వెయిట్ చేయించాలని లేదు. డిశ్చార్జ్ అవుతున్నామని తెలియగానే సాయి ఇంకా ఈ బెలూన్స్ అండ్ క్యారియర్ తీసుకొని వచ్చారు. ఈ హీలియం బెలూన్స్ అయితే దొరకడం కొంచెం టఫ్ అయ్యింది, బట్ ఫైనల్లీ తీసుకొని వచ్చారు. ఈ బేబీ క్యారియర్ నేను ముందే ఫస్ట్ క్రై లో తీసుకున్నాను. చాలా బాగుంది ఇదైతే. చెప్పాలంటే సాయి ఈ మూమెంట్ కోసం 9 months ఎవ్రీ డే వెయిట్ చేస్తూ ఉండే. పింక్ బెలూన్స్ యూస్ చేస్తామా లేదా బ్లూవా అని ఎవ్రీ డే డిస్కస్ చేసుకునేవాళ్ళం. ఫైనల్లీ బ్లూ బెలూన్స్. ఇట్స్ ఏ బాయ్. సాయికి కిడ్స్ అంటే చాలా చాలా ఇష్టం. హిస్ ప్యాంపర్ లెవెల్స్ ఆర్ లైక్ వేరే లెవెల్ అసలు. ఇంకా ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా బేబీ మొత్తం చిన్న సాయి లానే ఉన్నాడు అంటే కూడా ఫుల్ ఖుషి అయిపోతున్నాడు అసలు. ఎంతైనా ఫస్ట్ బోర్న్ బేబీస్ ఆర్ వెరీ స్పెషల్ కదా. చాలా ప్రీషియస్ గా జాగ్రత్తగా చూసుకుంటాం కదా. ఎందుకంటే యాజ్ ఎ న్యూ పేరెంట్స్ ప్రతిదీ కొత్తగా అనిపిస్తుంది. బేబీని ఎలా చూసుకోవాలి, హ్యాండిలింగ్ కానీ ఎవ్రీథింగ్. సాయి ఇలా బేబీని క్యారీ చేస్తూ వెళ్తుంటే నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇది నేనే రికార్డ్ చేస్తుండే బికాస్ సాయికి ఇది చాలా చాలా స్పెషల్ మూమెంట్ అని. ఎందుకంటే 9 months మనం క్యారీ చేస్తుంటే మనకి ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో వాళ్ళకి ఫస్ట్ టైం ఆ ఫీలింగ్ వస్తుంది. కాబట్టి బేబీని ఇంటికి తీసుకెళ్తున్నాం అంటే మామూలు హ్యాపీనెస్ కాదు కదా. అందరి ఫేసెస్ లో ఫుల్ హ్యాపీనెస్ ఉండే. నాకైతే ఆ రోజు డిశ్చార్జ్ అవ్వగానే కార్ లో హెడ్ ఏక్ ఇంకా ఫీవర్ అయితే స్టార్ట్ అయ్యింది. నేనైతే అంతలా ఈ మూమెంట్స్ అన్ని ఎంజాయ్ చేయలేకపోయాను బికాస్ ఆఫ్ సి సెక్షన్ ఇంకా ఫీవర్ అండ్ ఆల్. కానీ పైనకి మాత్రం అలా స్మైల్ చేస్తూ మేనేజ్ చేసేసాను. ఇంకా యాక్చువల్లీ హోమ్ కమింగ్ ఎంట్రీ అయితే ఇల్లు మొత్తం అలా ఫుల్ డెకోర్ చేయాలి అని అనుకున్నాను నేనైతే. కానీ నాకు థింగ్స్ అన్ని సెట్ అవ్వలేదు టైం కి. సో నెక్స్ట్ ఎప్పుడైనా చేద్దాంలే అని నేను అనుకున్నాను. అప్పటికి నాకు ఫీవర్ అండ్ హెడ్ ఏక్ తో అసలు ఏం తోచలేదు. ఇక్కడికైతే ఇంటి దగ్గరకు వచ్చేసాము. నన్ను సాయి మెల్లిగా తీసుకొని వస్తుండే. సో ఫస్ట్ డే వీళ్ళు వచ్చేసారు. సో ఇక్కడ బిగ్గెస్ట్ సర్ప్రైజ్ థింగ్ ఏంటంటే మా ఫ్రెండ్ శ్వేత ఆల్రెడీ ఫ్లాట్ కీస్ సాయి దగ్గర తీసుకొని చిన్నోడి ఎంట్రీ కోసం చాలా బాగా ప్లాన్ చేశారు. క్రేజీగా డెకోర్ చేశారనమాట. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అట్లనే షాక్ అయిపోయాను అసలు. అంటే జరగరా జరగండి. సో మచ్. ఎందుకు ఇంటికి వచ్చేటప్పుడే ఉండాలి అదా? అందుకే జేమ్స్ అన్ని కాల్ చేస్తుందా? బేబీ దగ్గర నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదే. ఇది మాత్రం ది బెస్ట్ అంటే బెస్ట్ సర్ప్రైజ్ ఎవర్. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అందరము. ఆల్ థ్యాంక్స్ టు మా శ్వేతు. యాక్చువల్లీ హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడే నేను చాలా ఫీల్ అయ్యాను. సాయికి చెప్తుండే పక్కనే ఉండి చిన్నోడి ఎంట్రీకి మనం ఇంట్లో అసలు ఏం ప్లాన్ చేయలేదు, బట్ వేరే రోజు ఏదైనా చేద్దాంలే అని అనుకున్నాము. కానీ సాయికి సర్ప్రైజ్ ఇదంతా తెలుసు కాబట్టి జస్ట్ ఊహు ఆహా అన్నాడు అంతే. అసలు డెకోర్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సింపుల్ గా అయినా చాలా బ్యూటిఫుల్ గా చేసింది. హారతి ఇంకా ఫుడ్ ప్రింట్స్ తీసుకోవడానికి ప్రతిదీ అన్ని రెడీ చేసి పెట్టుకొని ఉండే. నేను కూడా ఇలాంటి డెకోర్స్ చాలా చేస్తుంటా కాబట్టి చేసిన వాళ్ళకి ఆ కష్టం తెలుస్తుంది అంటారు కదా. సో ఇట్స్ రియల్లీ వెరీ హార్డ్ ఇదంతా చేయడం. నాట్ ఎట్ ఆల్ ఈజీ. అంటే చూడడానికి చాలా సింపుల్ గా అనిపించినా ఇది చేయడం మాత్రం కష్టమే. కానీ మా ఫ్రెండ్ ఒక్కతే ఇదంతా చేసింది. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అసలు ఇంత డెకోర్ అసలు ఎలా చేయగలిగింది అనిపించింది. ఈ బెలూన్స్ ఇవన్నీ జనరల్లీ బర్త్డేస్ కి అయితే ఎవరో ఒకరు సర్ప్రైజ్ చేస్తారులే అని ఎక్స్పెక్ట్
ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. సో ఈ ఎంట్రీ ఇలా ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందని అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అస్సలు ఎక్స్పెక్ట్ చేయండి మనకి ఏదైనా స్పెషల్ అవుతే చాలా ఎక్సైట్ అయిపోతాం కదా. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. వీడు పెద్దగా అయ్యాక ఈ వీడియోస్ అన్ని చాలా మెమోరీగా గుర్తుండిపోతాయి కదా. ఫుట్ ప్రింట్స్ కూడా ఎంత బాగా వచ్చాయో అసలు, అదైతే అలానే దాచిపెట్టాను. ఇక్కడ నార్మల్ కుంకుమ వాటర్ అయినా వీడి లెగ్స్ అయితే చాలా రెడ్ అయిపోయి ఉండే. నాకు కొంచెం భయం ఉండే, దానిపైనే కన్సర్న్ ఉండే, కానీ అది ఈజీగానే రిమూవ్ అయిపోయింది. జస్ట్ వాష్ చేస్తే పోయింది. కానీ ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ చూసి చాలా హ్యాపీ అనిపించింది. నేనైతే బెడ్రూమ్లో డెకోర్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ బెలూన్స్ ఇవన్నీ చూసి షాక్ అయ్యాను. ఇంకా అప్పటికి ఫీవర్ ఉంది కాబట్టి ఎక్కువగా ఎగ్జైట్ అవ్వి ఎక్కువగా పిక్చర్స్ దిగలేకపోయాను. ఉన్న వీడియోస్ మాత్రమే పెట్టగలుగుతున్నాను. ఈ మూమెంట్స్ అయితే స్పెషల్లీ నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. వీడి ఎంట్రీ ఇదంతా. థ్యాంక్ యూ సో మచ్ శ్వేతు. ఇదంతా చూడగానే నాకైతే చాలా హ్యాపీ టీయర్స్ వచ్చేసాయి. అందుకే మా శ్వేతుని గట్టిగా హక్ చేసుకుని థ్యాంక్స్ చెప్పాను. ఇంకా మా చిన్నోడితో అలా క్యూట్ పిక్చర్స్ దిగాము. ఆ రోజు ఇంకా కొంచెం బాడీ ఎనర్జెటిక్ గా ఉంటే వీడియోస్ కానీ ఇంకా పిక్చర్స్ కానీ ప్రాపర్ గా తీసుకునే దాన్నేమో అనిపించింది. బట్ దట్స్ ఓకే, సంథింగ్ ఈస్ బెటర్ దెన్ నథింగ్ కదా. అట్లీస్ట్ నాకు ఈ మెమొరీస్ ఉన్నాయి. మీరందరు ఫస్ట్ టైం చూస్తున్నారు కదా మా చిన్నోడిని. సో ఎలా అనిపిస్తున్నారు? నాలా ఉన్నారా, సాయిలా ఉన్నారా, అత్తేలా ఉన్నారా? కామెంట్స్ లో చెప్పండి. యాక్చువల్లీ అయితే ఒక 6 months వరకు అయితే ఎవరి పోలికలు ఎగ్జాక్ట్లీ అని చెప్పలేమంట. సో మాకు కూడా అదే అనిపించింది. ఎగ్జాక్ట్లీ ఎవరిదో కనిపించట్లే. ఒకసారి నాలా అనిపిస్తారు, ఒకసారి మా అన్నలాగా, ఒకసారి సాయిలాగా, ఒకసారి అత్తయ్యలాగా, అలా డిఫరెంట్ గా కనిపిస్తూ ఉంటాడు. ఒక 6 months వరకు వెయిట్ చేయాలన్నమాట ఎవరి పోలికలు ఉన్నాయి అని ఐడెంటిఫై చేయడానికి. ఇప్పటికైతే నేను ఎప్పుడు ఫీల్ అవుతూ ఉండేదాన్ని అనమాట, నాకు ఎవరు సిబ్లింగ్స్ లేరు, ఇలా ఇంటి దగ్గర ఇవన్నీ చూసుకోవడానికి ఎవరైనా సిబ్లింగ్స్ ఉంటే బాగుండు అనుకునేదాన్ని. ఓన్లీ ఇలా ఎంట్రీ అనే కాదు, మీకు అందరికీ తెలుసు కదా, ఒక సిబ్లింగ్ ఉంటే ఎంత సపోర్టివ్గా, ఎంత హెల్ప్ఫుల్గా, ఎంత బాగుంటుందో బాండింగ్ కానీ ఎమోషన్స్ కానీ మా శ్వేతు ప్రూవ్డ్ దట్ సిబ్లింగ్స్ లేకపోయినా బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు తోడుగా అనేసి. థ్యాంక్ యూ బేబీ, థ్యాంక్ యూ సో మచ్. యూ డిజర్వ్ ఆల్ ది హ్యాపీనెస్ ఇన్ ది వరల్డ్. యాక్చువల్లీ ఈ టైంకి మాన్సీ వాళ్ళు కూడా రావాల్సింది. మాన్సీ అంటే తెలుసు కదా, మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్, ఓన్ సిస్టర్. సో మా సిస్టర్ ఇలా వాళ్ళు కూడా రావాల్సింది, బట్ రాలేకపోయారు. వాళ్ళకు కూడా ఇండియాకి రావాలని, వీని చూడాలని చాలా ఉంది, బట్ సిచ్యువేషన్స్ బట్టి రాలేకపోయారు. నేనైతే మా మాన్సీ వాళ్ళని ప్రతి ఈవెంట్ లో మిస్ అవుతాను. అంటే మొన్న శ్రీమంతం షూట్ లో అందరం ఉన్నాం కానీ మాన్సీ వాళ్ళు లేరు. సో ఇప్పుడు కూడా ఎంట్రీ అప్పుడు అందరం ఉన్నాం కానీ మాన్సీ లేదు అనిపిస్తుంది. ఎంత వీడియో కాల్లో ఎవ్రీడే చూస్తూ ఉన్నా వాళ్ళ ప్రెసెన్స్ అయితే డెఫినెట్ గా మిస్ అవుతాం కదా. మా చిన్నోడు ఎంట్రీ కోసం మా మాన్సీ కేక్ ఆర్డర్ చేశారు, బట్ అది నెక్స్ట్ డే వచ్చిందనమాట. ఎవ్రీడే ఇంకా ఇలా వీడియో కాల్లో ఇద్దరు చూస్తూ ఉంటారనమాట మా చిన్నోడిని. మేము వీళ్ళకి ఇండియాకి రమ్మంటే వాళ్ళే మమ్మల్ని యూఎస్ కి రమ్మంటారు. మీరండి అని మేము ఇద్దరం అనుకోవడంలోనే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇలా బేబీ బాయ్ థీమ్ లో కేక్ ఆర్డర్ చేసింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది కూడా. సో ఆల్రెడీ డెకోర్ ఉంది కదా, సో కేక్ కట్ చేసేద్దాం అని చెప్పేసి నెక్స్ట్ డేనే ఇంకా కట్ చేసాము. నా డ్రెస్ ఇంకా బ్లూ థీమ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయిపోయింది. మా వాడు అలా క్యూట్ గా చూస్తూ ఉండే, వీడికి మమ్మీ దిష్టే తలుగుతుంది. ఎవ్రీడే క్యూట్ అంటూనే ఉంటా వీడిని. అమ్మ నాన్న దిష్టే ఎక్కువగా తలుగుతుంది అంటారు కదా, బట్ స్టిల్ అంత క్యూట్నెస్ ని అడౌట్ చేయకుండా ఉండలేకపోతున్నాము యాజ్ ఎ న్యూ పేరెంట్స్. సో గైస్ ఈ వీడియో కిందే, ఈ వీడియో ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బై గైస్, లవ్ యూ ఆల్.